హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఆలూ రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. లంచ్ బాక్స్ రెసిపీ అండి ఇది. పిల్లలకు ఉదయం పూట ఏ హడావిడి లేకుండా ఇలా అయితే ఈజీగా లంచ్ బాక్స్లోకి అయితే పెట్టించేయండి. హ్యాపీగా తినేస్తారు. దానికోసం అయితే ముందుగా ఆలూలని పైన పీల్ తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి, కొద్దిగా పెద్ద సైజు ముక్కలుగా. అవైతే ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి. ఇవి ఫ్రై చేయాలండి, ఎర్రగా రావాలి, ఇవి గోల్డెన్ కలర్లో. ఇక్కడ 1/2 కిలో ఆలుగడ్డలను అయితే తీసుకున్నాను. ఇవి మొత్తం ఇప్పుడు గోల్డెన్ కలర్లో రావాలి. అవి ఫ్రై అయ్యేలోపు అవి మెత్తగా కూడా ఉడికిపోతాయండి. లోపల పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇలా అవి పక్కన తీసి పెట్టి ఆయిల్ కొద్దిగా సపరేట్ చేసేసి కొంచెం ఉంచండి అదే ప్యాన్లో. దాంట్లోనే కొద్దిగా జీలకర్ర వేసుకోండి. ముందుగానే ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకోవాలి. వాటిని కూడా వేసేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వెల్లుల్లిపాయలను అయితే ఒక 4-5 కచ్చాపచ్చగా దంచి వేసేయాలి. కొద్దిగా కరివేపాకు, ఇది కొంచెం పచ్చివాసన పోవాలి ఉల్లిపాయ. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోండి, 1 స్పూను. అలాగే ఒక 2 స్పూన్లు కారము. పచ్చిమిర్చి వేసాం కదా, కారం చూసి వేసుకోండి. కొద్దిగా ధనియాల పౌడరు, కొద్దిగా గరం మసాలా ఇవి వేసి ఒకసారి కలిపేసుకోండి. కొద్దిగా సాల్ట్ కూడా వేయాలి. రుచికి సరిపడినంత సాల్ట్ చూసి వేసుకోండి. అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆలూలను అయితే, అవైతే ఇందులో వేసేసుకోవాలి. అవి వేసి ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోండి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అయితే మగ్గనివ్వండి ఆలూలని. ఆ కారం, ఉప్పు మొత్తం ఆలూలకైతే బాగా పడుతుంది ఇలా మగ్గనిస్తే. ముందుగానే రైస్ అయితే వండేసి పెట్టుకోవాలండి, ఇలా పొడి పొడిగా. దాన్ని అయితే ఇందులో వేసి కలిపేసుకోవాలి. మొత్తం కలిసేలాగా మంచిగా మిక్స్ చేయండి మొత్తము. ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి, ఏ హడావిడి లేకుండా. ఆలుగడ్డలు ఉంటే సరి, అన్నీ మనం ఇంట్లో ఉండే వాటితోనే చేసేయచ్చు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడటానికి కూడా చాలా బాగుంటుందండి ఇది. తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి, ఆలూ రైస్ అయితే రెడీ. ఒక 2 నిమిషాలు పొయ్యి మీద అలాగే వేయించుకుంటే సరే అండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని. ఆలూ రైస్ అయితే రెడీ అండి. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు.